కేబినెట్ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు తీర్పు అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ మీటింగ్ ముగిసింది. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ వ్యవహారంపై వచ్చే కేబినెట్ లో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక నవంబర్ 7న మరో కేబినెట్ సమావేశం జరుగుతుందని టాక్ వినిపిస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం హైకోర్టులో ఉండగా నవంబర్ 3న హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక కోర్టు నిర్ణయాన్ని బట్టి తదుపరి కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 క్లౌజ్ 3 తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజకీయ కేబినెట్ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టు తీర్పు అనంతరం స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనుంది తెలంగాణ సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ మీటింగ్ ముగిసింది. అయితే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ వ్యవహారంపై వచ్చే కేబినెట్ లో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇక నవంబర్ 7న మరో కేబినెట్ సమావేశం జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం హైకోర్టులో ఉండగా నవంబర్ 3న కోర్టులో విచారణ జరగనుంది. ఇక కోర్టు నిర్ణయాన్ని బట్టి తదుపరి కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21 క్లౌజ్ 3 తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.